సంఘ బిడ్డలందరూ అలా మారాలి. మందిరాన్ని ప్రేమించమంటే దేవుడిని ప్రేమించడమే. దేవుడు నివసించే స్థలం ఇది. దేవుని యొక్క ఆ మేఘం ఉండేటువంటి స్థలం. ఆయన సమాజంలో ఆయన నిలిచి ఉంటాడు కనుక మనము ఈ యొక్క స్థలాన్ని ప్రేమించుకోవాలిగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో మనందరం ఉన్నాం. మనం వేరే ఎవరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా కొద్దిసేపు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడాలని అనుకుంటూ ఉంటాం చాలాసార్లు. నాకు కూడా దేవుడు మాట్లాడటం అంటే చాలా ఇష్టం. స్వయంగా స్వరం వినాలని ఆశ నాకు కూడా ఉంటుంది. చాలా సందర్భాల్లో నేను అడుగుతూ ఉంటాను దేవుడిని, ప్రభువా నాతో మాట్లాడు, ఈ స్వరం డైరెక్ట్. దేవుడు అనేక సందర్భాల్లో వాక్యం ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అయినా కానీ దేవుడు తన స్వరంతో, చూడండి సౌలుతో ఎట్లా మాట్లాడాడో, సమూయేలుతో ఎలా మాట్లాడాడో, అబ్రహాముతో దేవుడు ఎలా మాట్లాడాడో అలాగే నాతో కూడా మాట్లాడితే బాగుండు అని అనిపిస్తుంది. ఆదాముతో, అబ్బలతో దేవుడు ఎంతో చక్కగా మాట్లాడేవాడు కదా. అలాగే మనం కూడా అలాంటి ఆశ కలిగి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. ఏదో ఒక రకంగా మాట్లాడతాడు. ఆయన స్వరం ద్వారా కూడా మాట్లాడతాడు. దేవుడు మానవులతో ఎందుకు మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడాలి అని మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తే, ఏ ఏ సందర్భాల్లో దేవుడు ప్రజలతో, మానవులతో మాట్లాడాడు, ఎందుకు దేవుడు మాట్లాడాడు, ఏ ఏ విషయాల్లో దేవుని యొక్క స్వరాన్ని తన భక్తులు విన్నారు అని మనం ఆలోచిస్తే, కొందరితోనే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. పాత నిబంధన కాలంలో కొంతమంది భక్తులతో దేవుడు మాట్లాడాడు, కొంతమందితో దేవుడు మాట్లాడాడు. ఉదాహరణకు మనం చూస్తే, సమూయేలు మందిరంలో బాలుడుగా ఉన్నప్పుడు సమూయేలుతో మాట్లాడాడు. అక్కడ యాజకుడుగా ఉన్నటువంటి ఏలీతో కానీ, ఏలీ కుమారులతో కానీ దేవుడు మాట్లాడలేదు. ఎందుకు అనంటే అది ఆయన ఇష్టం. దానికి ప్రశ్నించడానికి మనం సరిపోము. దేవుడు కొంతమందితో మాట్లాడుతూ వచ్చాడు. అయితే మనతో మాట్లాడంటారా అని మనం అడగలేము. మనతోనూ మాట్లాడవచ్చు, అది ఆయన ఇష్టం. దేవుడు ఎవరితో మాట్లాడతాడో, ఎవరిని దర్శిస్తాడో, ప్రతిరోజు వాక్యంతో మనతో మాట్లాడతాడు. అది కాకుండా స్వరముతో స్వయంగా మాట్లాడటం అనేది అది ఆయన చిత్తమైనది. ఎవరెవరితో ఏ ఏ సందర్భాల్లో దేవుడు మాట్లాడారో మన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. ఏ ఏ సందర్భాల్లో దేవుడు మాట్లాడారు, మనము ఏం చేస్తే, లేకపోతే ఎలాంటి సందర్భాల్లో దేవుని స్వరాన్ని వినగలుగుతాం. అబ్రహామునే మనం ఉదాహరణగా తీసుకుంటే, అబ్రహాము దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడండి. దేవుణ్ణి వెతుకుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో దేవుడు అతన్ని దర్శించాడు, దేవుడు మాట్లాడాడు. బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు, అబ్రహాము తన ఇంటిలో ఉన్నప్పుడు, తన తల్లిదండ్రులతో నివసిస్తూ ఉన్నప్పుడు, వారందరూ కూడా విగ్రహారాధికులుగా ఉన్నప్పుడు, ఒకానొక రోజున వాళ్ళ అమ్మగారు అబ్రహాముకు చెప్పారట, నాయనా నేను వేరే ఊరికి వెళ్ళొస్తాను, నీవు మన ఇంటి దైవానికి నీవు నైవేద్యం పెట్టాలి. మనం ఏదైతే వండుకుంటామో దానిని ఆ యొక్క విగ్రహం దగ్గర పెట్టి ఆ తర్వాతనే నువ్వు తినాలి అని చెప్పిందట. చెప్పినప్పుడు అబ్రహాము వయసులో చిన్నవాడు, తెలివితేటలు తక్కువే, కానీ దేవుని గురించినటువంటి చింతన, ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు ఈ అబ్రహాము. ఒకరోజు తాను వంట తయారు చేసి ఆ యొక్క వంట వండినటువంటి ఆహార పదార్థంలో కొంత భాగాన్ని తీసుకెళ్ళి
ఆ విగ్రహం దగ్గర పెట్టాడట. పెట్టి వాళ్ళమ్మ మాట గుర్తు చేసుకున్నాడు, నువ్వు ఆ యొక్క విగ్రహానికి నైవేద్యంగా పెట్టిన తర్వాతనే నువ్వు భోజనం చేయాలి, అప్పుడు వరకు నువ్వు భోజనం చేయడానికి వీల్లేదు అని చెప్పినటువంటి మాట గుర్తు చేసుకొని ఆ విగ్రహం దగ్గర నిలబడ్డాడు. నైవేద్యం సమర్పించి అక్కడే నిలబడ్డాడు. నిలబడి విగ్రహం తింటదేమో అని చూస్తూ ఉన్నాడు. ఇంతకీ తినదే, ఇతనికి మాత్రం కడుపులో ఆకలి ఎక్కువైపోయింది. పాపం చిన్న వయసులో అది తింటదేమో అనుకుంటున్నాడు, కానీ తినలే. అతనిలో ఒక రకమైన ఆలోచన వచ్చింది, ఏంటి తినట్లేదు, నాకేమో ఆకలేస్తుంది, ఈ విగ్రహము తినట్లేదు, ఎందుకు మా అమ్మ రోజు పెడుతుంది, అసలు పెట్టడానికి తిననప్పుడు ఎందుకు పెట్టాలి, దేవుడికి ఆకలేదా, ఆకలేస్తే తినడా, అసలు దేవుడు ఎందుకున్నాడు, అసలు దేవుడు అనేవాళ్ళు ఎవరు అని ఆలోచన కలిగి ఒక రకమైన ఆకలితో, కడుపులో ఆకలేస్తుంది, ఆత్మకు కూడా ఆకలేస్తుంది. ఏంటో తెలిసి ఆకలి, దేవుడు అనేవాడు ఉంటే నాకు కనబడాలి, దేవుడు అనేవాడు ఉంటే నాతో మాట్లాడాలి, దేవుడు అనేవాడు ఉంటే నన్ను దర్శించాలి. ఎందుకు ఈ నటన జీవితం, ఎందుకు ఈ మూఢనమ్మకాలు, ఎందుకు వీటిని అమ్ముకొని మేము అందరం బ్రతుకుతున్నాం, విగ్రహాలు అమ్ముకుని. ఎందుకు మాకు ఈ యొక్క నమ్మకాలు, దేవుడు అనేవాడు ఉంటే నాకు కనబడాలని చెప్పి ఒక్క కర్ర తీసుకొని విగ్రహాన్ని కొట్టి మొక్కలు చేశాడు. ఇది చరిత్ర చెప్తా. వెంటనే ప్రభు అయినటువంటి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అదే 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుండి చదివితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి స్వరం అబ్రహాం ఉంటాడు. నిజానికి అతని జీవితంలో అంతవరకు తాను పూజించినటువంటి ఏ విగ్రహం కూడా తనతో మాట్లాడలేదు. నిజంగా ఆశ్చర్యపోయి ఉంటాడు, తుడుక్కుపడి ఉంటాడు, లేకపోతే ఆశ్చర్యంతో ఒక్కసారిగా దేవుణ్ణి స్తుతించుంటాడు. నిజమేనగా, నువ్వు నిజమైన దేవుడు, నీవు మాట్లాడే దేవుడు, నీవు నాతో మాట్లాడే ఈరోజు నువ్వు దేవుడుగా నాకు రుజువుపరుచుకున్నందుకు నీకు వందనాలని చెప్పి, నిజమైన దేవుడు నాకుంటే ఈ లోకంలో నాకు ఏది కనలేదు, ఎవరు అవసరం లేదని చెప్పి నేను నీ కొరకు జీవిస్తాను, నీ కొరకు నేను బ్రతుకుతాను, నేను నిన్ను వెంబడిస్తాను అని చెప్పి అదే రోజు బయలుదేరాడు. తన భార్యను వెంట పెట్టుకుని అప్పటికి వెళ్ళలే. వివాహమైంది కానీ అనేక సంవత్సరాల నుంచి బిడ్డలు లేరు. అయినప్పటికీ తన భార్యను తీసుకొని బయలుదేరినప్పుడు కూడా ఆ యొక్క చిన్న అన్న కొడుకు అయినటువంటి లోతు కూడా, ఇదిగో అన్నయ్య నేను వస్తాను నీతో, రా వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నావు? దేవుడు చూపించే దేశానికి నేను వెళ్తున్నాను. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్తాను. ఎంత చక్కని నిబంధన అది, తీర్మానం అది. మన జీవితంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా ఒక మంచి తీర్మానం, మంచి ఒడంబడిక మనం చేయాలండి. మన జీవితాల్లో వింటున్న వాక్యాలు అనేకసార్లు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుని సేవకుల ద్వారా, వాక్యం ద్వారా. ఎప్పుడైతే వాక్యానికి లోబడి మనము దేవునికి మన జీవితాలు సమర్పించుకుంటామో అదేనండి అసలైనటువంటి విశ్వాస యాత్ర. విశ్వాసి యొక్క ఆ యొక్క యాత్ర అదే. ఎప్పుడైతే అబ్రహాము దేవుని స్వరం విన్నాడో వెంటనే తన కుటుంబాన్ని, లేకపోతే తనకున్నటువంటి ఆ యొక్క ఆస్తిని కూడా పట్టుకొని బయలుదేరి వచ్చేసాడు. అబ్రహామును దేవుడు ఎందుకు దర్శించాడు, ఎందుకు మాట్లాడాడంటే అతనిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతన, వెతికేటువంటి స్వభావం. దేవుడు ఎవరు, దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే ఎవరు అని ఎవరైతే దేవుని మీద ఆశ కలిగి, ఆసక్తి కలిగి, రోషము కలిగి జీవిస్తారో వారితో దేవుడు ఖచ్చితంగా
మాట్లాడతాడు, దేవుడు దర్శిస్తాడు. 105వ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది. 105వ కీర్తన 3-4 వచనాల్లో ఆయనను వెదకు వారికి 3వ వచనం చదవండి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము మనం వెతకాలి. వెతికే వారికి దొరికే దేవుడు. అబ్రహాము వెతికాడు తన జీవితంలో, నిజ దేవుణ్ణి వెతికాడండి. నిజమైనటువంటి మా తండ్రిని వెతికాడు, కనుక్కోగలిగాడు. దేవుడు మాట్లాడాడు స్వయంగా, ఎంతో చక్కగా మానవుని వలె ఆయన చక్కగా మాట్లాడుతూ ఉంటే అబ్రహాము వింటూ వచ్చాడు. ఒక సందర్భం కాదండి, అనేక సందర్భాల్లో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా అని పిలిచేవాడు. ఎంత గొప్ప సహవాసం తెలుసా అండి అబ్రహాముకి దేవునికి ఉన్నటువంటి ఆ సహవాసం మనం కూడా కలిగి ఉండాలి ఈరోజు. ఎందుకు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అంటే మనందరం కూడా అట్టి సహవాసం, అట్టి నిబంధన, అట్టి లేకపోతే ఆ యొక్క తీర్మానం మనందరం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, మనతో మాట్లాడతాడు. తర్వాత దేవుడు మాట్లాడిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను. బైబిల్ గ్రంథంలో రిబ్కా అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె ఇస్సాకు యొక్క భార్య. ఆమెకు ఒక సమస్య వచ్చింది, ఆమెకు ఒక బాధ, శరీరంలో ఒక నొప్పి కలిగింది. ఏంటి ఆ నొప్పి? వివరంగా నేను చెప్పాలనుకుంటున్నాను. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు భార్య రిబ్కా. ఈ రిబ్కాకు చాలా రోజులు పిల్లలు పుట్టలేదు. ఇంచుమించు వివాహమైన 20 సంవత్సరాలకు కానీ ఆమెకు గర్భము రాలేదు. ఆ సందర్భంలో ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు లోపల 2 శిశువులు ఎదుగుతూ ఉన్నారు. ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ శిశువులిద్దరూ సామాన్యమైన వాళ్ళు కాదు. సామాన్యమైన వాళ్ళు కాదంటే ఏంటి? ఇద్దరు చాలా కుదురైన వాళ్ళు అని అర్థం. చూడండి, కొంతమంది ఎక్కడ కుదురుండరు, వాళ్ళని కూర్చోబెట్టినా కూర్చోరు. వీళ్ళు కూడా గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటున్నారట. వాళ్ళిద్దరూ కూడా వెలుగులాడుకుంటున్నారట. అలాంటి ఆ సందర్భంలో ఆమెకి విపరీతమైన నొప్పి వస్తుంది, భరించలేనంత నొప్పి వస్తుంది. ఆ నొప్పికి ఆమె భరించలేక ఆమె ఏమనుకుందంటే నేను అడుగుతాను, నాకు గర్భం ఇచ్చి నా దేవుణ్ణి అడుగుతాను. గర్భం ఎవరు ఇవ్వాలి తెలుసా అండి? దేవుడే ఇవ్వాలి. ఈ లోకంలో ఎంతోమంది మందులు వాడుతూ ఉంటారు పిల్లల కోసం, కానీ పిల్లల్ని ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి అని అనుకుంది. నాకు గర్భఫలం ఇచ్చినటువంటి నా యేసు నేను అడుగుతాను అని చెప్పి బయలుదేరింది. ఎక్కడికి? ఇలాంటి ఒక మందిరానికి వెళ్ళి అడుగుతాం. అడగక ముందే దేవుడు సమాధానం చెప్తా ఉంటాడు. నాకు చాలా ఇష్టమైనటువంటి వచనం ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనం నుండి. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక గర్భవతి ఆయన ఓకే. అలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. నేను బ్రతుకుట ఎందుకు అని ఎప్పుడు అనుకుంటాం? నేను చచ్చిపోతే బాగుండు, లేకపోతే ఎందుకు ఇలాంటి బ్రతుకు, చస్తే బాగుండని మనం ఎప్పుడు అనుకుంటామండి? ఎప్పుడు అనుకుంటాం? పరిస్థితి ఎంతో బాధ అనిపించినప్పుడు కానీ, భయంకరమైన నొప్పి అనుభవించినప్పుడే కదా నేను అనుకుంటాను ఆమెకి ఎంతో నొప్పి వస్తుంది, నొప్పి భరించలేకపోతుంది, ఇక ఎందుకునే బ్రతకాలి అని అనుకుని నేను దేవుణ్ణి అడుగుతాను అని వెళ్ళిందట. వెళ్ళగానే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు యెహోవా ఆమెతో ఎట్లా, నేను 2 జనములు నీ గర్భంలో కలవు.
విషయమై రాసుడు అని అని చాలా దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా, నీ గర్భంలో ఉన్నటువంటి ఒక్కరు కాదు, ఇద్దరున్నారు. వారు లోపల ఏం చేస్తున్నారు? ఒకరినితో ఒకడు పెందిలాడుతున్నారట, దెబ్బలు ఆడుకుంటున్నారట. చూడండి, కడుపులో ఉండగానే వారికి ఒకరంటే ఒకరికి పడట్లేదు, బయటకు వచ్చాక కూడా పడలేదు. అది మనకి తెలుసు. ఇప్పుడు కూడా పిల్లలకు ఒకరంటే ఒకరికి అస్సలు పడట్లేదు. అన్నదమ్ములకి అక్క చెల్లెలు పడదు. అయితే వీరు పెనుగులాడుతూ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నువ్వు కంగారు పడవలసిన అవసరము లేదు. నీ గర్భంలో నుండి 2 జనపదాలు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వస్తాయి. స్పెషల్ సంతానాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. ఒక ప్రత్యేకమైనటువంటి సంతానం నీకు కలగబోతున్నాను. దేవుడు చెప్పిన మాట పట్టుకుని వెళ్ళిపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆమెకు స్వస్థత ఇచ్చి ఉన్నాడు. ఆమె 2 బిడ్డలను కన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నేను చెప్తున్నాను, మనం కష్టంలో ఉన్నప్పుడు, పెయిన్ అనుభవిస్తున్నప్పుడు, మన జీవితాల్లో అనేక బాధలు మనం వేధిస్తూ ఉంటాయి. అనేక సందర్భాల్లో మనం వేదన పడుతూ, ఇక ఎందుకు నా బ్రతుకు, ఎందుకు నా జీవితం, నేను ఎందుకు బ్రతకాలి అని అనుకుంటాం. చూసారా, దేవుడు తప్పక మనందరితో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన మన బాధను చూసి మనం ఓదార్చడానికి, మన బాధ నివారణ చేయటానికి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా జీవితంలో అదే జరిగింది. కాబట్టి పెయిన్ ఎవరైతే అనుభవిస్తున్నారో, బాధలు ఎవరైతే అనుభవిస్తున్నారో వారి ధన్యులండి. దేవుని స్వరం వారు వినగలుగుతారు. దేవుడు వారిని దర్శిస్తాడు. దేవుడు వారిని ఆదరిస్తాడు. కాబట్టి కష్టాలు ఉన్నాయని, శోధనలు ఉన్నాయని కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు వారి చెంతకు వస్తాడు, వారిని ఆదరిస్తాడు, వారిని దీవిస్తాడు, వారిని కాపాడుతాడు. మరొక సందర్భం, దేవుడు మాట్లాడినటువంటి మరొక సందర్భం చూడండి. సరి అయినటువంటి దారిలో మనల్ని నడిపించడానికి కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. సరి అయినటువంటి దారి, మనము తప్పు దారిలో వెళ్తున్నప్పుడు ఇది కాదు దారి, ఇది అని చెప్పడానికి కూడా దేవుడు మాట్లాడతాడు. మనకు ఒక గైడ్గా ఉండటానికి దేవుడు మనతో మాట్లాడతాడు. వెళ్తే ఆ తిప్పుల ఏదో పండి అని దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన బిడ్డలుగా ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు. ఈ తిప్పులో ఏమైనా పడు అని దేవుడు ఎప్పుడూ కూడా మనం చేయి విడవడండి. మనము సరి అయినటువంటి ఆ యొక్క దారిలో, మార్గంలో ప్రయాణం చేయటానికి దేవుడు మనకు ఒక గైడ్గా అనుకుంటాడు. ఆదికాండం 26వ అధ్యాయము 2వ వచనంలో ఇస్సాకుతో దేవుడు మాట్లాడతాడు. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళగా నేను నీతో చెప్పినటువంటి దేశములో నీవు నివసించు, ఈ దేశమందు పరదేశివై ఉండు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. హల్లెలూయా. దేవుడు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదిగో కరువు ఉందని చెప్పి మీ నాన్న ఐగుప్తుకు వెళ్ళిపోయాడు, అలాగూ వెళ్ళదు. కరువు వచ్చిందని చెప్పి మీ నాన్నగారు ఐగుప్తుకు వెళ్ళారు, కానీ నువ్వు వెళ్ళొద్దు. 12:10 ఉంటుంది. అబ్రహాము అదే సందర్భంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళాడు. కానీ దేవుడు అంటాడు ఇస్సాకుతో, కరువు వచ్చాను, భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తులో నివసించడానికి అక్కడకు వెళ్ళాడు. దేవుడు ఇస్సాకుతో అంటున్నాడు, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళగా నేను నీతో చెప్పు దేశమందు నివసించు. దేవునికి స్తోత్రం. నీవు పరవాసివై ఉండు, ఈ దేశంలో నువ్వు పరవాసివై ఉండు. దేవుడు ఒక గైడుగా ఉండటానికి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు ఈ రోజు కూడా మనతో మాట్లాడతాడు. మన పిల్లల విషయంలో, మన యొక్క కుటుంబ విషయంలో
విషయంలో, వివాహ సంబంధాల విషయంలో దేవుడు మనకు ఒక గైడ్గా ఉంటాడు. ఏ విషయమైనా సరే మనకు ఆలోచన చెప్తాడు. నువ్వు ఇక్కడ పరవాసిమైన అంటే ఏంటి, టెంపరీగా నువ్వు ఇక్కడ ఉండాలి అంతే, అంతేగాని ఇక్కడే సెటిల్ అయిపోతానంటే కుదరదు. అస్సాక్తో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఇక్కడ ఎలా ఉండాలి, పరవాసిగా ఉండాలి. అంటే వేరే దేశస్తుల్లాగా ఇక్కడ కొద్ది కాలమే నివసించాలి, నిన్ను వేరే దేశానికి నడిపిస్తాను. అంతేకాదు నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దు. దేవుడు మాట్లాడుతున్నాడండి. సరి అయినటువంటి దారిలో నడిపించడానికి దేవుడు మనతో మాట్లాడతాడు. ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడు. మనం లోబడాలి. లోబడినప్పుడే దీవించబడతాం, లోబడినప్పుడే ఆశీర్వదించబడతాం. ఇస్సాకు లోబడ్డాడు. ప్రభువా నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను, ఎంతకాలం ఉండమంటే అంతకాలం ఉంటాను, ఎలా ఉండమంటే అలా ఉంటాను. అంతే కదండి, పరవాసమైన మనం అలాగే ఉంటాను. ఎక్కడ ఉండమంటావో అక్కడే ఉంటాను, అక్కడికి వద్దంటే నేను అసలు వెళ్ళనయ్యా. దేవునితో ఒక మాట ఇచ్చాడు ఇస్సాకు. అదే రీతిగా దేవుడు ఏ విధంగా అతను నడిపిస్తున్నాడో ఆ విధంగా నడిచాడు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అతడు గొప్పోడయ్యాడు. దేవునికి స్తోత్రం. 12వ వచనాన్ని చదివినప్పుడు ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించాడు కనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. 12 నుండి మనం చదివినప్పుడు దేవుని మాట విన్న వారికి దేవుని ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉంటాయి. దేవుని మాట ఎవరైతే వినకుండా ఉంటారో వారు దీవించబడలేరు, వారు ఆశీర్వదించబడలేరు. దేవుని మాట విన్నాడు ఇస్సాకు. 100 ఫలం. విత్తనాలు వేసినప్పుడు పంట అద్భుతంగా పండింది. అతను క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అసూయపడినంతగా దేవుడు అతన్ని హెచ్చించాడు. దేవుని పిల్లలుగా మనం కూడా దేవుని యొక్క ఆ యొక్క నడిపింపుకు మనం ఒప్పుకోవాలి. ప్రభువా నువ్వు ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తాను, నా ఇష్టం కాదయ్యా నీ ఇష్టమే అని మనం చెప్పగలగాలి. ఇస్సాకు అదే చేశాడు. హాగరు జీవితంలో కూడా దేవుడు నువ్వు అలాగ వెళ్ళడానికి వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళు అన్నాడు ఒక సందర్భంలో. హాగరు తన యజమానురాలైనటువంటి శారా కింద పనిచేసేటువంటి దాసి. ఆ సందర్భంలో ఆ శారా ఇద్దరికి పడట్లేదు, యజమానురాలికి దాసికి పడట్లేదండి. ఎందుకంటే మీకు తెలుసు ఆ స్టోరీ అంతా తెలుసు. ఈమె గర్భవతి అయింది. ఈ గర్భవతి అయిన తర్వాత ఈమె లెవెల్ మారిపోయింది, మంచి లెవెల్ చూపిస్తూ ఉంది. యజమానురాలి దగ్గర అణిగి మణిగి ఉండట్లేదు, నేనే యజమానురాలు అన్నట్టుగా ఆమె బిహేవ్ చేస్తే యజమానురాలికి కోపం రాదండి. ఆ కోపంతో ఏదో అన్నది, ఇలాగ నన్ను ఎందుకు అనాలని చెప్పి నేను ఇక్కడ ఉండను, నేను ఎందుకు ఇక్కడ ఉండాలి, నేను ఒకరితో మాట పడాలి, ఎందుకు పడాలి అని వెళ్ళిపోతాం. అడవిలోకి వెళ్ళిపోయింది, అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఆ వచనాన్ని నేను చదివి చూపిస్తాను చూడండి. ఆదికాండం 16వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నారా? యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని సారయి దాసివైన హాగరు ఎక్కడ నుండి వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నామని అడిగినందుకు అది నా యజమానురాలైన సారా యొద్ద నుండి నేను పారిపోతున్నానని. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పాను. దేవుడు మనకు మార్గదర్శిగా ఉంటాడు. ఆ సందర్భంలో దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు, మనం నడిపిస్తాడు. హాగరు దారి తప్పిపోయిందండి. తను ఉండాల్సిన స్థలంలో తను లేదు. ఏదో చిన్న గొడవ అయిందని చెప్పి, అక్కడ కష్టంగా ఉందని చెప్పి, శారమ్మ గారు ఏదో అన్నారని చెప్పి పారిపోయినప్పుడు అరణ్యంలో పారిపోతుంది. ఎక్కడికి నిజంగా సొంతూరు వెళ్ళిపోదాం అనుకుంటున్నట్టు. అక్కడ సొంతూరు ఏంటి తెలుసా అండి? ఐగుప్తు నుండి వచ్చింది ఈవిడ. వెళ్ళిపోదాం అనుకుంటుందా? మరి
అయితే దేవుని దూత సారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు చెప్తుంది, నా యజమానురాలైనటువంటి సారాయి అంత నుండి నేను పారిపోతున్నాను, నాకు ఉండటం అక్కడ ఇష్టం లేదు, నాకు అక్కడ ఇష్టం లేదు ఇన్నాళ్ళు అన్నది. మరి అప్పుడు ఆ దేవుని దూత అంటారు కదా, నువ్వు వెళ్ళి అక్కడ అడిగి ఉండు, ఇలా పారిపోకూడదు. అప్పటికి ఆమె గర్భవతి అండి. వెంటనే ఆమె కూడా వెనక్కి వెళ్ళి దేవుని యొక్క మాటకు లోబడి తర్వాత దేవుడు ఆమె సంతానాన్ని దీవించాడు. హల్లెలూయా. మన మాట వినటం ద్వారా మనం దీవించబడతాం. తరువాత దేవుడు మనతో ఏ సందర్భాల్లో మాట్లాడతాడు? నిరాశలో ఉన్నప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని దర్శిస్తాడు. నిరాశ, ఒంటరితనం, వేదన, కృంగుదల, చూసారా? మన జీవితాల్లో కృంగుదల వస్తుంది, డిప్రెషన్ అంటారు. అలాంటి సందర్భంలో దేవుడు మనతో మాట్లాడతాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలా. ఇలాంటి సందర్భాలు ప్రతి మనిషి యొక్క జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. గొప్ప గొప్ప వాళ్ళకి, లేకపోతే సినిమా యాక్టర్లకు కూడా. ఈ మధ్యకాలంలో కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. సుశాంత్ అనేటువంటి ఒక హీరో చనిపోయారు. అలాగూ కొంతమంది చనిపోయారు ఆత్మహత్యలు చేసుకుని. వాళ్ళు అలా చనిపోవడానికి కారణం ఏంటంటే వారు నిరాశలోకి వెళ్ళిపోతారు. ఒత్తిడి భయంకరమైన ఒత్తిడి. వారికి అనిపిస్తుంది ఇక చావే శరణ్యం అనిపిస్తుంది, ఇక బ్రతికి ఏమి సాధించలేము అనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. యాకోబు ఒంటరిగా అరణ్యంలో ఉన్నప్పుడు, అన్ని సంవత్సరాలు తల్లిదండ్రులతో సంతోషంగా ఉన్నటువంటి యాకోబు పారిపోవలసినటువంటి ఆ యొక్క స్థితి అతనికి ఎదురయ్యింది. అన్నయ్యను వదిలేశాడు, తల్లిని గారాంగా చూసుకున్నటువంటి తండ్రిని వదిలేశాడు. ఎంత వేదన ఉంటుందండి. చిన్నపిల్లల్ని బాగా పెంచుతారు. 10th అయిన తర్వాత ఏ హాస్టల్కైనా పంపాలంటే ఎంతో బాధ, పిల్లలకి బాధ, తల్లిదండ్రులకి బాధే. ఇప్పుడు ఫోన్లున్నా బాధే. ఇప్పుడు కనీసం ఫోన్లో అయినా మనం పలకరించుకోవచ్చు. ఇదివరకు ఉత్తరాలు, నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఫోన్లు అంతగా యూసేజ్లోకి లేవు. అప్పుడు మేము ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. అప్పుడు ఉత్తరాలు రాసేదాన్ని. అయితే అలాంటి అవకాశాలు కూడా లేవండి. ఇక వెళ్ళినోడు మరలా చూస్తాము అన్న ఆ యొక్క ఆశ తల్లిదండ్రులకు లేదు, కుమారుడైనటువంటి యాకోబుకు లేదు. అదండి, నిరాశలో ఉన్నాడు, ఒంటరితనంలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, భయంతో ఉన్నాడు, బెంగతో ఉన్నాడండి యాకోబు. ఆ రాత్రి దేవుడు అతను దర్శించాడు. హల్లెలూయా. భయపడద్దు, దేవుడు మనతో మాట్లాడతాడు. బెంగతో ఉన్నటువంటి మనతో, బాధలో ఉన్నటువంటి మనతో దేవుడు కూడా మనతో కూడా మాట్లాడతాడు. అదే సందర్భం హాగరు కూడా భర్త విడిచిపెట్టినప్పుడు ఒంటరిగా ఆ యొక్క అరణ్యంలో ఆకలితో, లేకపోతే నీరు లేక ఏడుస్తుంది హాగరు. అప్పుడు కూడా దేవుడు మాట్లాడాడు. నిజమేనండి, నిరాశలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా. మాట్లాడు ప్రభువా, ఒకసారి నాతో మాట్లాడు యేసు, ఇంకొకసారి. బాధలో ఉన్నాను, మాట్లాడవా, బలహీనమయ్యాను, మాట్లాడవా. బాధలో ఉన్నాను, మాట్లాడవా, బలహీనమయ్యాను, మాట్లాడవా.
ఒంటరితనంలో ఉన్నప్పుడు, చనిపోవాలని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు మనతో. ఈరోజు కూడా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిరాశలో ఉన్నప్పుడు అబ్రహాము కూడా పిల్లలు పుట్టక పేదలతో ఉన్నప్పుడు 15వ అధ్యాయంలో అక్కడ అబ్రహామా అని పిలిచి అంటాడు, భయపడద్దు, నువ్వు భయపడుతున్నావు కదా, నీవు చాలా వేదనతో ఉన్నావు కదా, ఏంటి నా యొక్క వారసుడేడి, ఈ ఆస్తి అంతా ఎవరి వశం అవుద్ది, నాకు వారసుడు కూడా ఉండడా, ఈ ఆస్తి అంతా నేను ఎవరికి అప్పచెప్పాలి, పనివాళ్ళలో వాళ్ళకి ఇచ్చేయాలా, పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరుకి ఇచ్చేయాలా అని ఆలోచనలో ఉన్నప్పుడు 15వ అధ్యాయం మొదటి వచనం నుండి చదివితే, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకు, నేను నీకు కేవలము నీ బహుమానము అత్యధికమవుద్ది. హల్లెలూయా మాట్లాడుతున్నాడు. నిజంగా చాలా కృంగిపోయినాడండి ఈ అబ్రహాం. వయసు అయిపోతుంది, అందరూ కూడా కొట్టురామంటున్నారు, పిల్లలు లేరు అంటున్నారు. ఇంత ఆస్తి ఉంది, ఎవరికి ఇస్తాడో ఈ ఆస్తి, ఎందుకు అంత ఆస్తి అని అందరూ కూడా, పిల్లలు లేనోడికి ఎంత ఆస్తి ఎందుకు అని అందరూ అనేక మాట్లాడుతుంటే ఏం చేయాలో అర్థం కాలేదు అబ్రహాముకి. పేదలు ఉన్నాడు, కన్నీరు కాలుస్తున్నాడు, చింతపడుతున్నాడు. దేవుని వాక్యం అతని దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మా ఇదిగో భయపడుతున్నావు, నీ జీవిత విషయంలో, నీ భవిష్యత్తు విషయంలో చింతపడుతున్నావు, ఇదిగో నేను నీకు కేడుగా ఉంటాను, నేను నీకు కేడుగా ఉన్నా. ఎంత గొప్ప దేవుడు అండి మనది. కష్టాల్లో అన్నిటిలో ఆదరించడానికి ఆయన ఒక్కడే సమర్థుడు, ఆయన మాత్రమే చాలినవాడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు. నీ బహుమానము అత్యధికమవుతుందని చెప్తున్నాడు. బహుమానం అత్యధికమవుతుంది. నేను ఇవ్వబోయేటువంటి ఆ బహుమానము విస్తరించబోతుంది. ఇదిగో బయటకు రాని చెప్పి అతను చేయి పట్టుకొని లాక్కుని వెళ్ళి నక్షత్రాలు చూపిస్తున్నాడు. ఇదిగో ఆ నక్షత్రాలు చూడు అబ్రహామా, ఎన్నున్నాయి ఒకసారి లెక్క పెడతావేంటి అని అడిగాడు దేవుడు. అబ్రహాం అడిగినప్పుడు, నీ లెక్క పెట్టడం ఎవరి వల్ల ఉంది తండ్రి, అది లెక్క పెట్టలేను, నేనే కాదు ఎవరు కూడా లెక్క పెట్టలేరు. అప్పుడు దేవుడు అంటాడు, ఇలాగ నీ బిడ్డలు నేను చేస్తాను, నీ సంతానాన్ని నేను చేస్తాను. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీవు ఈరోజు రిక్తుడుగా ఉండొచ్చు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాడు, నిన్ను అత్యధికంగా దీవిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, మన దేవుడు ఆయన. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన దేవుడు. ఈరోజు మన మధ్యలో ఆయన ఉన్నాడు. ఈరోజు దేవుడు వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని నేను దీవిస్తాను, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. అలాగ అవుతారు నీ సంతానం. ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని కలిగి ఉన్నాం మనం. దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. నిరాశలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు, కష్టంలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఏలియా కూడా ఒంటరిగా ఉంటాడు. యెజబెలు రాణి ఏలియాను చంపేస్తానని ఉత్తరం రాసింది, ఒక లెటర్ రాసింది. మాట్లాడుకోవద్దు, మీరు మాట్లాడుకుంటున్నారు వాక్యానండి. యెజబెలు రాణి మంచి హోదాలో ఉంది. ఆమె లెటర్ రాసింది ఏలియాకి, నేను రేపటికల్లా చంపకపోతే నా పేరు యెజబెలు కాదు అంది. లేకపోతే నేను చంపుతానని లెటర్ రాసింది. ఆ లెటర్ చదివాడు. ఒక వేదనతో అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. కుంగిపోతున్నాడు. ప్రభువా, ఇంక చాలయ్యా, నువ్వే నన్ను చంపే, ఆవిడ చేతిలో చచ్చిపోవడం ఎందుకు, నీ చేతిలోనే నేను చచ్చిపోతా, చంపే, ఇక బతకాలని నాకు లేదు అని
ఏలియా తన జీవితంలో నిరాశలో ఉన్నప్పుడు దేవుని దూత అతని దగ్గరికి వచ్చి లేపింది, అతన్ని ధైర్యపరిచింది, అతన్ని ముట్టింది, అతనికి ఆహారం పెట్టింది, అతన్ని బలపరిచింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా నిరాశలో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రసన్నత అనుభవించాలి, ఆయన యొక్క సన్నిధిని అనుభవించాలి, ఆయన స్వరం మనం వినాలి, ఆయన దూత మన దగ్గరకు రావాలి. సరియగు దారిలో నడిపించడానికి ఆయన మనతో మాట్లాడతాడు. నిరాశలో ఉన్నప్పుడు మనతో మాట్లాడతాడు. యోసేపు కూడా తన జీవితంలో నిరాశలోనే ఉన్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, పెళ్లి చేసుకున్నామని. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, దానం కూడా అయిపోయింది. ఎన్నో కలలు కంటున్నాడు తన యొక్క భవిష్యత్తు వైవాహిక జీవితం గురించి. ఇంతలోనే ఒక వార్త వచ్చింది. ఏంటి తెలుసా? తను చేసుకోబోయే భార్య గర్భవతి. మరియా గర్భవతి అని ఎప్పుడైతే ఆ న్యూస్ విన్నాడో కుంగిపోయాడు, నిద్ర పట్టలేదు. అతడు చాలా వేదనతో ఉన్నాడు. రాత్రి కలలో దేవుడు మాట్లాడుతున్నాడు, యోసేపు నువ్వు చేసుకోబోయే భార్య గర్భవతి అయింది, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది, నువ్వు భయపడద్దు, ఆమె చేర్చుకుంటే నువ్వు భయపడక్కర్లేదు అని దేవుడు అతనిని దర్శించాడు. నిరాశలో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మరొక మాట నేను చెప్పి ముగిస్తాను. దేవుడు ఇంకే సందర్భాల్లో దేవుడు ప్రజలతో మనతో మాట్లాడతాడు. మనల్ని దేవుడు వాడుకోవాలనుకున్నప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. మనల్ని ఆయన ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు, మనము దేవుని చేత వాడబడాలనుకున్నప్పుడు, ఆయన మనల్ని వాడుకోవాలనుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. నేను అక్కడ 3వ అధ్యాయంలో మోషేతో మాట్లాడాడు. ఎందుకు తెలుసా? దేవుడు అతన్ని నాయకుడిగా వాడుకోవాలనుకుంటున్నాడు. నాయకుడిగా ఆ యొక్క ఐగుప్తుకు పంపించాలని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ యొక్క ప్రణాళిక, ఆ ఉద్దేశంలో దేవుడు మోషేని పిలిచాడు. మోషే మోషే దేవుడు మాట్లాడాడు మోషేతో. దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడతాడు తెలుసా? మనము దేవుని చేత, దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు, దేవుడు మనం వాడుకోవాలనుకుంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. యోనాతో మాట్లాడాడు దేవుడు, నిన్ననే పట్టణానికి వెళ్ళు అంటే వాడుకోవడానికి దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన ప్రవక్తలతో దేవుడు మాట్లాడతాడు. మనము ఈరోజు దేవుని స్వరం వినాలి. మనం కూడా ఆయన స్వరం వినాలి. మనం కూడా ఆ యొక్క స్వరాన్ని గుర్తించాలి. దేవుడు కూడా మనతో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సౌలు దేవుడు ఎందుకు మాట్లాడాడు మీరు చెప్పగలరా? సౌలు పౌలుగా మారాడు కదా. ఎందుకు దేవుడు సౌలుతో వాడుకోవడానికి? దేవునికి స్తోత్రం. అతను చెడ్డ పనులు చేశాడు, విశ్వాసులందరినీ చిత్తకొట్టాడు, ఈడ్చుకెళ్ళాడు, ఎలాగైనా ఇతను మార్చాలి అని దేవుని ఉద్దేశం కాదండి. దేవుడు అతన్ని వాడుకోవాలనుకున్నాడు. హల్లెలూయా. దేవుడు వాడుకోవడానికి ఆయనకి ఎవరినైనా వాడుకుంటాడు. అంటే అన్యులు కూడా వాడుకుంటాడు. పిలిచి ఏర్పరచుకొని ఎన్నుకొని ఆయన వాడుకుంటాడు. చిన్న పెద్ద తేడా ఉండదు ఆయనకు. చూడండి, బాలుడైనటువంటి సమూయేలును దేవుడు దర్శించి మాట్లాడాడు. చిన్న వయసులో మందిరంలో పరిచయం చేస్తున్నటువంటి ఆ సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డలారా, మీరు కూడా వినండి. దేవుడు మాట్లాడటానికి వయసు తారతమ్యాలు ఆయనకి లేవు. చిన్నవారితో దేవుడు మాట్లాడతాడు, పెద్దవారితో మాట్లాడతాడు, ఆడవాళ్ళతో కూడా మాట్లాడతాడు. హల్లెలూయా. పురుషులతో కూడా దేవుడు మాట్లాడతాడు. రిబ్కాతో మాట్లాడిన దేవుడు, హాగరుతో మాట్లాడిన దేవుడు, మరియమ్మతో మాట్లాడిన దేవుడు. రోజు దేవుని బిడ్డలారా, పురుషులారా, మీ అందరితో కూడా దేవుడు మాట్లాడతాడు. ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. సౌలును దేవుడు వాడుకోవాలనుకున్నాడు. అందుకే దేవుడు అతన్ని దర్శించాడు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనాన్ని చదివి ముగిస్తాను. అందుకు ప్రభు, నీవు వెళ్ళు, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలుల ఎదుట నా నామము భరించడానికి
అతడు నేను ఏర్పరచుకున్న సాధనం. హల్లెలూయా. పాత్ర అయి ఉన్నాడు అతను. నేను ఏర్పరచుకున్నాను అతన్ని. ఎందుకు తెలుసా? అతడు అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామము భరించడానికి అతడు నేను ఏర్పరచుకున్న సాధన. దేవుడు వాడుకోవాలనుకుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎంతమందికి దేవుని స్వరం వినాలని, దేవుని ప్రసన్నత చూడాలని ఎంతమంది ఆశపడుతున్నారు? అందరూ మోకరించండి. నాతో మాట్లాడు ప్రభు. నీ స్వరం నేను వినాలా, నీ స్వరాన్ని నేను విని ఆనందించాలా. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడు. ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడు. రిబ్కా వేదన అనుభవిస్తుంది, శరీరంలో ఒక నొప్పి, భయంకరమైన కడుపు నొప్పితో బాధపడుతుంది. నువ్వు మాట్లాడు. సమాధానం లేనప్పుడు ఆకలితో కూడా నువ్వు మాట్లాడు. నిరాశలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడు. నాతో మాట్లాడు. నీవు మాట్లాడు. నాతో ఒకసారి మాట్లాడు. నాతో ఒకసారి మాట్లాడువా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నీవు మారని దేవుడు ప్రభువా. యుగాలు మారినా, తరాలు మారినా, మనుషులు మారినా, పరిస్థితులు మారినా, భూమి మారినా, ఆకాశము మారినా, నీ మాటలో మార్పు లేదు. ప్రతి ఒక్కరు పూర్తిగా మోకరించండి. చిన్నబిడ్డలు కూడా అందరం ప్రభువా నాతో మాట్లాడు. ఎంతో ఆశపడుతున్న ప్రభువా నాతో మాట్లాడు. మాట్లాడు. నువ్వు మాట్లాడితే చాలు. నువ్వు మాట్లాడితే చాలు. నువ్వు మాట్లాడితే చాలు. చాలే, చాలు ప్రభువా. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి. నీ స్వరం వినాలని ఆశ. నీ స్వరం ఎలాగుంటుందో నాకు తెలియదయ్యా. వినాలనుకుంటున్నా ప్రభు, నాతో మాట్లాడు. నీ స్వరం వినాలి. మధురమైన స్వరం అయ్యా. తీయనైనటువంటి ఆ స్వరం నేను వినాలని అనుకుంటున్నా. నాతో మాట్లాడు ప్రభువా. నిరాశలో ఉన్నా, వేదనలో ఉన్నా, కష్టంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, కృంగుదలలో ఉన్నాను. నీ కొరకు వాడబడాలనుకుంటున్నా. నాతో మాట్లాడవా ప్రభువా. నాతో మాట్లాడవా ప్రభువా. నాతో మాట్లాడవా ప్రభువా. ఆయన స్వరం విందాం. మనందరం కూడా ఆయన స్వరం విందాం. ఆయన స్వరం విందాం. మాట్లాడవా ప్రభువా. మాట్లాడు ప్రభువా. నాతో మాట్లాడదా. నాతో మాట్లాడు ప్రభువా. నన్ను దర్శించండి. నన్ను దర్శించండి. నన్ను దర్శించండి ప్రభువా. మాట్లాడు, మాట్లాడు, నాతో మాట్లాడు. మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. మాట్లాడు, మాట్లాడు, నాతో మాట్లాడు.
వినాలి. యేసయ్యా నీవు మాట్లాడితే కుంటివారు నడిచారు, గుడ్డివారు చూచారు, వ్యభిచారులు మారారు, దొంగలు దొరలయ్యారు. యేసయ్యా నీవు మాట్లాడితే కుంటివారు గుడ్డివారు చూచారు, వ్యభిచారులు మారారు, దొంగలు దొరలయ్యారు. ఎండిన ఎముకలన్నీ కదలి నాట్యమాడాయి, ఎడారిలో నీళ్లు ఉడికి పొంగి పొర్లి పారాయి. యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, 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 నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా. కొంతసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా. ఎందుకంటే ఈరోజు ఉపవాస ప్రార్థన.